ఏమయ్యా ఇవాళ చెత్త కొంట పోయేటైనా మన గల్లి దిక్కు రాలేదు. జర నువ్వు డ్యూటీకి పోయేటప్పుడు గేట్ కాడున్న చెత్త సంచి పట్టుకుపోయి ఎక్కడన్నా పారేసేపో అని గిట్ల పట్టణంలో ఉన్న చాలా మంది అమ్మలక్కలు అలా ఇంటి ఆయనకి చెప్తుంటారు. ఇక అటు మొగోళ్ళు కూడా మనం చెత్త పారేస్తానికి సపరేట్ పోతున్నామా అని పోత పోత కొంచెం అయి సందు చూసి పారేసిపోతుంటారు. అగొగ్గా చెత్త చేయంగా పట్నం అంతా గలీజ్ అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్ సర్కార్ మీద ఎట్లా గరమైండో చూడుర్రి. గీ వానాకాలంలో పట్నం చెత్త ఎంత కమ్మటి వాసన వస్తుంటది. గతో వెంట పోయే జనాలైతే దాన్ని అత్తర వాసన లెక్కనే పీల్చుకుంటూ పోతుంటారు. కానీ గిది ఓర్వలేని మాజీ మంత్రి కేటీఆర్ సారు సర్కార్ మీద గరవేయండు. ఏడి చెత్త ఆడనే ఉండి గలీజ్ వాసన వస్తుంది, గిదేమన్నా పట్నమేనా? చెత్త ఎంటదెంటదే సాఫ్ చేసుడు ఇడిచిపెట్టి ముఖ్యమంత్రి ఇంకా మంత్రులంతా ఢిల్లీకి పోయి ఆడ ఏం కార్యం ఎలగబెడుతున్నట్లు? మీరు గిట్లనే మాకేంది అని ఉంటే ఈడ చెత్త అంతా కుప్పల లెక్క పేరుకుపోయి దోమలు శీత మోపైతాయి, అటెంక జనాలకు డెంగ్యూ మలేరియా రోగాలు వస్తాయి అని సురుకులు పెట్టిండు. అంతేకాదు ఎంతసేపు పట్నం అంతా అద్దమోలే చేస్తున్నాము అని కాగితాల మీద రాసుడు కాదు, పని చేయాలి, జనాలను పట్టించుకోవాలి. సఫాయి కోసం పనిచేస్తున్న 1000 ఆటోలు ఏడవైనాయి, పత్తకలేవు. ఓ దిక్కేమో పట్నం అంతా శతవాసనకు ముక్కులు వలుగుతుంటే మున్సిపాలిటీ ఏం కమాయి చేస్తున్నట్లు? సర్కారు ఎంతసేపు ఏ ఎమ్మెల్యేను కొనాలే, ఎవరిని మా పార్టీలకి గుంజుకోవాలి అని పైరవీలు చేసుడు కాదు. పట్నంలో కలే తిరిగి ఏడేడ చెత్తుందో చూడుర్రి, ఎమ్మటే ఎత్తిపియుర్రి. జనాల పానాల కంటే మీకేం ఢిల్లీలో పడిపోయేంత పనులే లేవు అని గట్టిగా సురుకులంటిచ్చిండు. మాటల మాట పట్నం మేయర్ కు అంత తీరుబాటకం లేదా? గీ వానాకాలంలో జనం మస్తు తిప్పలు పడుతుంటారు. అసొంటిది ఎన్నడన్నా ఇల్లు దాటి గల్లీ గల్లీ తిరిగి ఎట్లున్నారు ఏం కథ అని అరుసుకున్న ముఖమేనా అని సూటిగానే అడిగిండు. మొన్న కుక్కలు గరిచి పొలగాని జీవి తీస్తే ఇదివరదాకా మీకు కుక్కలను కంట్రోల్ చేసుడు శాతగాకపాయే, ఇటు ఏడి చెత్త ఆడనే ఉండే. ఇక మీరు పట్నం ను ఏం ఉద్ధరిస్తున్నట్లు చెప్పుర్రి అని ట్విట్టర్ గుట్లే గట్టిగానే అడిగిండు. మరి కేటీఆర్ సార్ అన్నట్లు ఇప్పటికైనా పట్నం మీద నజర్ పెట్టి గా పని చేస్తారో లేకుంటే ప్రతిపక్షాలకు ఎక్కడేం పని లేక ఏదోటి అంటుంటారు అని దులుపుకొని పోతారో చూడాలి.